పౌర సరఫరాల భవన్లో అగ్ని ప్రమాదం, కాలిపోయిన కీలక ఫైళ్లు, కంప్యూటర్లు. మోపిదేవిపై ఆరోపణలతో చిక్కుల్లో కిరణ్, సీఎంకు తెలియకుండా జరగదంటున్న కాంగ్రెస్ వర్గాలు. మళ్లీ మొదటికొచ్చిన పోలవరం టెండర్లు, కొత్త వాటి కోసం పెరగనున్న అంచనాల విలువ. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ భూపందేరాల కమిటీపై విమర్శల వెల్లువ. మిస్టరీగా మారిన మనోజ్ మిస్సింగ్, విస్తృతంగా గాలిస్తున్న బెంగళూరు పోలీసులు. సెన్సేషనల్ రిటర్న్ కు స్టీవ్ వార్ రెడీ, టీ20లో ఆడతానంటున్న ఆసీస్ లెజెండ్. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని సివిల్ సప్లై ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డైరెక్టర్ రూమ్ కాలిపోవడంతో కీలక పత్రాలు, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. లిక్కర్ సిండికేట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్నా ఆయన మాత్రం విచారణలో నిర్ధారణ అయ్యాకే ఏదైనా అంటున్నారు. అన్ని పార్టీల నేతలకు ముడుపులు ముట్టినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న నేపథ్యంలో లంచాలు తీసుకున్న వారిపై సర్కారు వైఖరి ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది. ఏసీబీ దాడులతో లిక్కర్ సిండికేట్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు గుట్టుగా రాజకీయ, ఎక్సైజ్, పోలీస్ అధికారులకు చెల్లిస్తున్న ముడుపుల లెక్కలు ఇప్పుడు రట్టవుతున్నాయి. స్వయంగా ఎక్సైజ్ మంత్రికే వాటాలు ముట్టినట్లు రిమాండ్ రిపోర్ట్ బయటపడడంతో రేగిన కలకలం దుమారం రేపుతోంది. విపక్షాలన్నీ మంత్రి రాజీనామా చేయాలని దరువేస్తున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలకు రాజీనామా చేయనని మంత్రి తెగేసి చెప్తున్నారు. విచారణలో తన తప్పు తేలితే దేనికైనా సిద్ధమంటున్నారు. రమణ అనేటువంటి ఒక క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి నా మీద, అంటే సంబంధిత శాఖ మంత్రి మీద, నా మీద నాకు సంబంధం లేకపోయినప్పుడు కానీ ఎవరో ఒక పర్సన్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను డబ్బులు పంపించానని ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేటువంటిది క్షమించడానికి చాలా దుర్మార్గమైనటువంటి. అతను ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అంటాడు, నేను తీసుకొచ్చేసి నేను ఎవరికో రాష్ట్రపతికో లేకపోతే ముఖ్యమంత్రికో లేకపోతే ఇంకోరికో నేను డబ్బులు ఇచ్చేసామా అంటాడు. ఆధారం లేకుండా ఏసీబీ వాళ్ళు రికార్డ్ చేయడం అనేటువంటి కూడా సరైనది కాదు. దీనికి సంబంధించి ఈ రోజు నా మీద అయితే ఎలిగేషన్ రైజ్ అయిందో, నా మీద రైజ్ అయినటువంటి ఎలిగేషన్ మీద స్పష్టమైన విచారణ చేయండి. ఇందులో ఎవరైతే నా మీద ఎలిగేషన్ రైజ్ చేసిన ఎలిగేషన్ వాస్తవం తేలితే మీరు చెప్పారు నిర్ధారణ అయినటువంటి విత్తిని మరుక్షణమే నేను మంత్రి పదవికి రాజీనామా చేసి పక్కెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ విచారణకైనా సిద్ధమని మోపిదేవి అంటున్నారు. అయితే మంత్రిగా కొనసాగుతున్న వారిపై నిష్పాక్షికంగా దర్యాప్తు సాధ్యమయ్యే పనేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాను రాజీనామా చేస్తే చేసిన తప్పు ఒప్పుకున్నట్లవుతుందని మంత్రి బదులిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎంకు స్పష్టం చేశానని అంటున్నారు. అటు ఈ వ్యవహారం కుదిపేస్తున్న సీఎం మాత్రం మంత్రి మోపిదేవిని సమర్థిస్తూ కానీ విచారణ జరిపిస్తామన్న అంశంపై కానీ స్పందించలేదు. మంత్రి మోపిదేవితో పాటు
టీడీపీ లెఫ్ట్ నేతలు కూడా ముడుపులు ముట్టినట్లు వచ్చిన రిమాండ్ రిపోర్టుపై ఒక్కో పార్టీ ఒక్కో వాదన వినిపిస్తోంది. తమ వారిని వెనకేసుకు వస్తూనే మంత్రిని మాత్రం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ పార్టీ నేతల రాజీనామాలపై మాత్రం నోరు మెదపడం లేదు. సిండికేట్లపై దాడులు చేసి లంచాలిచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటోంది ఏసీబీ. మరి వారిచ్చిన సమాచారంతో లంచాలు తీసుకున్న వారిని ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. లంచం ఇవ్వడం ఎంత తప్పు, తీసుకోవడము అంతే తప్పు. మరి ఈ సిండికేట్ గాళ్ల విషయంలో సర్కార్ ముందు ముందు ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మరో అబాండం పడింది. దళితుడైన శంకర్రావును అవమానకరంగా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారన్న ఆరోపణలు మరొక ముందే మద్యం సిండికేట్ ముడుపుల కేసులో మోపిదేవి పేరు ఏసీబీ నివేదికలో చేర్చడం సీఎంకు ఇబ్బందిగా మారింది. సీఎంకు తెలియకుండా ఏసీబీ నివేదికలో ఓ మంత్రి పేరు ఎలా వస్తుందంటున్నారు అధికార పార్టీ నేతలు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులందుకున్నారంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరు బయటపడటంతో ఇరకాటంలో పడ్డారు సీఎం. సీఎంకు తెలియకుండా ఇది జరిగే ఛాన్సే లేదంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఏసీబీ అదుపులో ఉన్న మద్యం సిండికేట్ నిందితుడు రమణ మంత్రి మోపిదేవికి 10 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానంటూ వాంగ్మూలం ఇచ్చారు. ఇదే విషయాన్ని వాంగ్మూల నివేదికలో ప్రస్తావించింది ఏసీబీ. ఇది పెద్ద సంచలనం సృష్టించింది. సీఎం కంట్రోల్లో ఉండే ఏసీబీ ఆయనకు తెలియకుండానే ఓ మంత్రిని ఇలా కేసులో ఇరికిస్తుందా అనేది ప్రశ్న. సీఎంకు తెలియకుండా ఇలా జరిగే అవకాశం లేదంటున్నారు ఆ పార్టీ అగ్రనేత ఒకరు. మన దళిత మంత్రిని, ఇప్పుడు బీసీ కులానికి చెందిన మంత్రిని ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు ఆ వర్గాలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ నేత. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. మద్యం సిండికేట్లలో పెద్ద చేపల పేర్లు బయటకొస్తున్నాయి. లక్షలకు లక్షలు దండుకుంటున్న నేతలు, అధికారులు సిండికేట్లకు కొమ్ము కాస్తున్నారు. ఏసీబీ లిస్టులో ఇంకా ఎవరి పేర్లున్నాయో తెలియక రాజకీయ నేతలకు నిద్రకరువు అవుతోంది. మద్యం సిండికేట్ల కుట్టు బయటకొస్తోంది. ఇప్పటిదాకా మాకేమీ తెలియదన్న రాజకీయ నాయకుల అవినీతి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. చిన్న చితకా లీడర్లతో కలిపి పెద్ద పార్టీల నేతలు మద్యం ముడుపులు మింగుతున్నారు. ఇక కల్లో కూడా మద్యం వ్యతిరేక ఉద్యమాలు చేసే వామపక్ష నేతలు మద్యం సిండికేట్లకు గులామయ్యారు. ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ రింగ్ మాస్టర్ నున్న రమణ రిమాండ్ రిపోర్టులో చాలా విషయాలే చూశాయి. రాజకీయ నేతల్ని రమణ తన జేబులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు దందాలు చేశాడు. ఇప్పటిదాకా ప్రతి ఆర్థిక సంవత్సరాన్ని లెక్కకట్టి మరీ సిండికేట్ల నుంచి డబ్బులు వసూలు చేశారు రాజకీయ నేతలు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ముడుపులు ఇచ్చినట్లు చెప్పిన నున్న రమణ మిగతా రాజకీయ నేతల అవినీతి బాగోతం చిట్టా విప్పాడు. ఒక్కో ఏడాదిగాను 30 లక్షల రూపాయలు లంచం కింద రాజకీయ నాయకులకు ముట్ట చెప్పానని ఏసీపీ అధికారులకు చెప్పాడు రమణ. రిపోర్ట్ పార్ట్ 1లో చాలా విషయాల్ని ఏసీపీకి రమణ చెప్పాడు. రాజకీయ నాయకులతో పాటుగా పోలీస్, ఎక్సైజ్, మీడియా ప్రతినిధులు నెలవారీ మామూలు తీసుకుంటున్న వారిలో ఉన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని 13 సిండికేట్లు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించాయి. నున్న రమణకు బినామీ పేర్ల మీద వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపుగా 60 షాపులు ఉంటాయని ఏసీబీ భావిస్తోంది. ఇందులో అధికారికంగా 29 షాపులను గుర్తించింది. ఇందులో 13 సిండికేట్లు పాల్గొన్నాయని ఏసీబీ చెబుతోంది. రమణకు చెందిన షాపులు ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లుందు, కొత్తగూడెం, వైరా, పాలవంచ, భద్రాచలం, యదులాపురం, గార్ల, కరేపల్లి, విశ్వనాథపల్లి, కొత్తలింగాల, బనకల్, కల్లూరు, ముదిగొండ, మురిపేడ, డోర్నకల్, మహబూబాబాద్,
ములకపల్లిలో 29 మద్యం షాపులున్నాయని ఏసీబీ గుర్తించింది. తనపై కేసులు రాకుండా ఉండటానికి ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చాడు. గత ఏడాది ఎక్సైజ్ అధికారులకు 8.75 లక్షలిచ్చాడు. తన షాపుల అక్రమాలు మీడియాలో రాకుండా మేనేజ్ చేశాడు. మీడియా ప్రతినిధులకు లంచాలిచ్చాడు. ఇకపోతే గత ఒక్కేడాదిలోనే రాజకీయ నేతలకు భారీగా ముడుపులందాయి. 30 లక్షలకు పైగా సిండికేట్ల నుంచి మామూళ్లందాయి. ఇందులో ఒక్కో షాపు నుంచి 10 నుంచి 20 వేల రూపాయలందాయి. ఈ వ్యవహారం బయటపడేదాకా నెలలా తేదీ మారకుండానే మామూళ్లు ఎవరికి అందాల్సిన వారికి అందాయి. పోలవరం టెండర్లు రద్దయ్యాయి. షూ కంపెనీకి టెండర్లను కట్టబెట్టిన అంశం వివాదంగా మారి కోర్టుకెక్కడంతో దీనిపై దఫాదఫాలుగా సమావేశమైన హైపవర్ కమిటీ రద్దుకే మొగ్గు చూపింది. షూ కంపెనీకి కట్టబెట్టిన టెండర్లను రద్దు చేసినా రాజకీయంగా ఇది మరింత దుమారానికి తెరలేపనుంది. మరోవైపు పోలవరం వ్యవహారం సెంటిమెంట్తో ముడిపడే అంశం కావడంతో మరింత వివాదాన్ని రాజేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా దుమారం లేపిన పోలవరం టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో పోలవరం టెండర్లను షూ కంపెనీ కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ సోమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. షూ కంపెనీకి సాంకేతికంగా ఎటువంటి అర్హతలు లేవని, కానీ ప్రభుత్వం ఆ కంపెనీకి కట్టబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది సోమా కంపెనీ. దీంతో హైకోర్టు పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ పలుమార్లు సమావేశం నిర్వహించి టెండర్ల రద్దుకు నిర్ణయించింది. టెండర్ల రద్దుతో ఈ వివాదం ఇక్కడితో ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. సాంకేతికంగా ఈ వ్యవహారం సెటిల్ అయినట్లుగా కనిపిస్తున్నా పొలిటికల్ గా మరింత వివాదానికి తెరలేపే సూచనలు కనిపిస్తున్నాయి. పోలవరం టెండర్లను షూ కంపెనీ కట్టబెడుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ టీడీపీ ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్లను టార్గెట్ చేసుకుని మైలేజ్ పొందే ప్రయత్నం చేసింది. టీడీపీ టీఆర్ఎస్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఈ క్రమంలో అసలు షూ కంపెనీకి గతంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టాల్సి వచ్చింది, దాని వెనుక కారణాలేంటో, చేతులు మారిన ముడుపుల లెక్కెంతో తేల్చాలని టీడీపీ పట్టుబట్టనుంది. ఇక సెంటిమెంట్ పరంగా చూస్తే పోలవరం సీమాంధ్ర జిల్లాలకు, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల చిరకాల వాంఛ. పోలవరం టెండర్లు రద్దవడంతో ఆ ప్రాంతవాసుల అసంతృప్తిని ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పోలవరం టెండర్ల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. ప్రస్తుతం పోలవరం టెండర్ల రద్దు నిర్ణయంతో మరోసారి అంచనాల విలువ పెరిగి ప్రభుత్వంపై 1000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. వరంగల్ జిల్లా మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. అక్కడి సందడిని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. జన గుడారంగా మారిపోయింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకుంటున్న మేడారంలో మొదటి రోజు నిన్న సరళమ్మ కన్నపల్లి వద్ద గిరిజన సాంప్రదాయ పూజలతో, ఆదివాసీ సాంప్రదాయ పూజలు అందుకున్న తర్వాత గద్దెకు వచ్చి చేరింది. రాత్రి 10:30 గంటల తర్వాత భారీ బందోబస్తు నడుమ దాదాపు 1000 మంది పోలీసు బలగాల నడుమ పూజారుల నడుమ సారళమ్మ గద్దెపైకి వచ్చింది. ఈరోజు జాతరలో ప్రధాన ఘట్టం, అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఈ సాయంత్రం ఆవిష్కారం కాబోతుంది. చిలకలగడ్డ నుంచి పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్క దేవత ఈరోజు గద్దెపైకి వస్తుంది. అంటే నిన్న బిడ్డ వచ్చింది, ఈరోజు తల్లి వస్తుంది. సారలక్క వచ్చిన తర్వాత సమ్మక్క గద్దెపైకి రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత ప్రధాన జాతర ఘట్టం ఆవిష్కారం కాబోతుంది. ప్రధాన జాతర ఘట్టం ప్రారంభంగా కాబోతుంది. రేపంతా కూడా మొక్కుల సమర్పణ, మొక్కుల చెల్లింపులు ఉంటాయి. మొత్తం మనం ఒకసారి చూసినట్టయితే దాదాపు గత రెండేళ్ల కంటే ఈసారి జనం ఎక్కువ సంఖ్యలో పెరిగారని కూడా అధికార ప్రభుత్వం ఆశిస్తుంది, భావిస్తుంది. ఎందుకంటే
గత ఏడాది కేవలం జాతర సమయంలోనే జనం వచ్చారు. కానీ ఈసారి ముందస్తు మొక్కుల పేరిట దాదాపు 20 లక్షల మంది భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకొని తిరుగు ప్రయాణం పట్టారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులు కూడా తిరిగి ఒక్కొక్కరుగా వస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 1 లక్ష మంది భక్తులు గద్దెలను దర్శించుకొని తిరిగి వెళ్లారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ దాదాపు 4000 ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. ప్రతి బస్సు కూడా ప్రతి సర్వీస్ కూడా పూర్తి స్థాయిలో అన్ని సీట్లు నిండుకొని వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మరోపక్క జంపన్న వాగులో జంపన్న వాగు అంతా కూడా జనమంతా నిండిపోయింది. ఆసియా ఖండంలోనే అతి భారీదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా నిర్వహణకు ప్లాన్ వేసింది. అయితే కొన్ని ఏర్పాట్లలో బాలరిష్టాలు దాటకమైనప్పటికీ కూడా ఏర్పాట్లలో కొంత లోపం ఉన్నప్పటికీ కూడా భక్తులు అవేమీ పట్టించుకోకుండా ఎంతసేపు అమ్మలను దర్శించుకోవాలి, గద్దెలను దర్శించుకోవాలి, గద్దెలను కళ్ళారా చూడాలి అన్న ఒక మీమాంసతోనే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మన క్యూఎల్ను చూసినట్టయితే ఎడతెరిపి లేకుండా 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ కూడా భక్తులు దైవ దర్శనం చేసుకొని అంటే అమ్మ గద్దెలను దర్శించుకొని తిరిగి వెళ్తున్నారు. సంధ్య మనం ఒక విషయం గమనించాలి. మనం ఎక్కడికైనా రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా గుడికి వెళ్తాం, అక్కడ గుడి ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు. కానీ ఇక్కడ గుడి ఉండదు, దేవుడు ఉండడు. అంటే ఒక వీర వనితలు గతంలో చరిత్ర చెప్తున్న ప్రకారం, ఇక్కడ చరిత్ర చెప్తున్న సాక్ష్యాల ప్రకారం వీర వనితలకు ఇక్కడ జనం కలుస్తారు. వీర వనితలు జనం గుండెల్లో దాదాపు 1 కోటి మంది గుండెల్లో నిలుస్తారు. అంటే పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా జనం గుండెల్లో దాచుకుంటారు అని ఈ జాతర చెబుతోంది. ఎందుకంటే కాకతీయ రాజులపై కప్పం విషయంలో వచ్చిన గొడవ నేపథ్యంలో జంపన్న కావచ్చు, పగిడితరాజు కావచ్చు, సమ్మక్క కావచ్చు, సారక్క కావచ్చు ఏ విధంగా వీరోచిత పోరాటం చేశారు. వీరోచిత పోరాటం చేసి ఈ ప్రాంత బిడ్డల్ని అప్పుడు ఎవరైతే సమ్మక్క సారక్కలు కాపాడుకున్నారో వారికి గుర్తుగా, వారికి కొండ గుర్తుగా పెద్దగా వస్తున్నారు. ఇక్కడ సంస్కృతి సహజీవనం చేస్తుంది, నమ్మకం నడిచి వస్తుంది అనడానికి మేడారం జాతర ఒక ప్రత్యక్ష తర్కం అని చెప్పాలి. ఈరోజు ప్రధాన ఘట్టం కనుక చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత సమ్మక్క వద్ద నుంచి చిలకలగుట్టకు పూజారులు వెళ్తారు. చిలకలగుట్టలో భారీ స్థాయిలో పూజలు నిర్వహించుకున్న తర్వాత జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ అధికారికంగా గాల్లో కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క నేరుగా చిలకలగుట్ట నుంచి బయలుదేరుతుంది. చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క సాంప్రదాయ డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ పూజలు అంటే గిరిజన సాంప్రదాయ పూజల మధ్య సమ్మక్క ఈ సాయంత్రం అంటే దాదాపు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య గద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఈ దృశ్యాలను, ఈ కీలక ఘట్టాలను దగ్గరుండి కరుణారా వీక్షించేందుకు, కరుణారా చూసేందుకు భక్తజనం తెగ పోటీలు పడుతున్నారు. ఎందుకంటే నిన్న సారలమ్మ వచ్చిన దృశ్యాలు చూసాం. నిన్న సారలమ్మను దగ్గర నుండి చూడాలని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నిన్న 4-5 సార్లు స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగింది. ఆ తర్వాత పోలీసులు క్రమబద్ధీకరించి భక్తులను కాస్త కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు కూడా ప్రధాన ఘట్టం, ఎందుకంటే తల్లి రావడం, తల్లి గద్దెపైకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకని ఈ రోజు ఇంకా భక్తజనం మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. భూపందేరాలపై విచారణకు వేసిన సభా సంఘం వివాదాస్పదమవుతోంది. టీడీపీ హయాం నుంచి జరిగిన భూ కేటాయింపులపై విచారణ చేయాలన్న డిమాండ్ను పక్కన పెట్టి కేవలం వైఎస్ హయాంపైనే కమిటీ వేయడంపై విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై దివంగత నేతను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాయంటూ ధ్వజమెత్తుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఎస్ఈజెడ్లు, వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ కోసం నియమించిన సభా సంఘంపై విమర్శలొస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 1996 నుంచి జరిగిన కేటాయింపులపై విచారణ జరపాలని సభలో సభ్యులు కోరితే కేవలం వైఎస్ హయాంలో జరిగిన వాటికి మాత్రమే సభా సంఘం విచారణకు పరిమితం చేయటం అనుమానాలకు తావిస్తోంది. భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై శాసన మండలి, శాసనసభ సభ్యులతో జాయింట్ కమిటీ వేయాలంటూ గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సమావేశాల్ని అడ్డుకుంది. దాదాపు 15 రోజుల పాటు ఎలాంటి చర్చలు జరపకుండానే సభ వాయిదా పడింది. చివరకు ఈ అంశంపై సభలో చర్చకు అంగీకరించింది ప్రభుత్వం. మార్చి 28, 29 తేదీల్లో భూ పందేరాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై శాసన మండలి, శాసన సభ్యులతో ఉమ్మడిగా జాయింట్ కమిటీ వేయాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్.
అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు భూ కేటాయింపుల్లో అనేక అక్రమాలు జరిగాయని, వాటి మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు కొంతమంది సభ్యులు. సభలో చర్చకు వచ్చిన అంశాలపై సభా సంఘాన్ని వేయడానికి అభ్యంతరం లేదని ఆ రోజు సభలో ప్రకటించారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఇది జరిగి ఏడాది కావస్తుండగా బుధవారం 15 మంది ఎమ్మెల్యేలతో సభా సంఘాన్ని నియమించారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. సభా సంఘ విధి విధానాల్లో ఎక్కడా నిర్ణీత కాలపరిమితిని పేర్కోలేదు. ఎస్ఈజెడ్లు, వాక్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై సభా సంఘం విచారణ జరుపుతుందని మాత్రమే పేర్కొన్నారు. అంటే ఇది కేవలం వైఎస్ హయాంను ఉద్దేశించింది మాత్రమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివంగత నేతను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ కుట్ర చేస్తున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడుతోంది. అంటే శాసనసభ్యులతో కూడిన శాసనసభ్యుల కమిటీ వేశారట. ఆ కమిటీ ఏం చేస్తుంది అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో ఆ దివంగత నేత బ్రతికి ఉన్నప్పుడు, ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 2004 నుంచి 9 దాకా ఆ 5 సంవత్సరాలు మాత్రమే ఈ హౌస్ కమిటీ, ఈ శాసనసభ్యుల కమిటీ విచారణ చేస్తుందట. ఆ దివంగత నేత కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఆ 9 సంవత్సరాలను వాళ్ళని కూడా ఈ హౌస్ కమిటీ పట్టించుకోదట. మరోవైపు టీడీపీ కూడా సభా సంఘంపై విమర్శలు చేస్తోంది. సభలో సంఖ్యాబలానికి అనుగుణంగా పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన వారిని 2 సభా సంఘం సభ్యులుగా నియమించడం దారుణమన్నారు. ఈ వ్యవహారంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ శాసనసభ్యులు నిర్ణయించారు. వైభవ్ జ్యువెలర్స్ అధినేత గ్రంథి మనోజ్ కుమార్ అదృశ్యం మిస్టరీగా మారింది. నగల కొనుగోలు కోసం కర్ణాటక వెళ్లిన ఆయన కనిపించకుండా పోయారు. బెంగళూరులో కిడ్నాప్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ దగ్గర 6 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ అధినేత గ్రంథి మనోజ్ కుమార్ కిడ్నాప్ అయ్యారు. నగల కొనుగోలు కోసం ఆయన బెంగళూరు వెళ్లారు. తమిళనాడు గవర్నర్ రోసయ్య కుటుంబానికి మనోజ్ అత్యంత సన్నిహితుడు. ఇదిలా ఉంటే మనోజ్ దగ్గర 3 కోట్ల రూపాయల విలువైన వజ్రాలున్నట్లు చెప్తున్నారు. నగలు కొనేందుకు వెళ్లిన మనోజ్ జాడ ఇప్పటి వరకు దొరకలేదు. మరోవైపు బెంగళూరు ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాల్లోనూ మనోజ్ జాడ లేదు. మనోజ్ను ఎయిర్పోర్ట్లో దింపిన టాక్సీ డ్రైవర్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ అదృశ్యం వార్త తెలుసుకున్న ఆయన బంధువులు, స్నేహితులు బెంగళూరు చేరుకొని గాలిస్తున్నారు. 2 బృందాలు అక్కడ గాలిస్తున్నా మనోజ్ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. మనోజ్కు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలుండడంతో సహ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపార లావాదేవీల్లో గొడవల వల్ల ఆయన కిడ్నాప్ అయ్యారా, లేక పరారీలో ఉన్నారా, లేక నగల కోసం దుండగులు అపహరించారా అన్న విషయంపై విచారిస్తున్నారు పోలీసులు. జాతీయ పతాకాన్ని కేవలం 2.5 గంటల్లో రూపొందించాడా మహానుభావుడు. మువ్వన్నెల జెండాను తీర్చిదిద్ది భారత జాతికి వన్నె తెచ్చిన పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంటున్నారు. పింగళి వెంకయ్య పిన్ని, తమ్ముడు కొన్నేళ్లుగా నడివీధిలోనే ఇల్లుగా చేసుకుని బతుకీడుస్తున్నారు. ఎన్టీవీ కథనానికి స్పందించిన అధికారులు వారికి పునరావాసం కల్పించారు. ఉండి లేకుండా ఉన్న బట్టలు, కుర్చీలాంటి ఓ వాహనం, నడివీధినే నట్టిల్లుగా చేసుకున్న వీరు సాక్షాత్తు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుటుంబీకులు. పింగళి వెంకయ్య అమ్మగారి తోటికోడలు, కుమారుడైన వీరు నడివీధిలో అడుక్కునే దీనస్థితికి చేరుకున్నారు. నిలువ నీడలేక పూట గడవక కృష్ణా జిల్లా పెద్దకళ్లేపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వలస వచ్చి ఏలూరులో దుర్భరంగా బతుకుతున్నారు. తమకు మన్నులు, మాణిక్యాలు, పొలాలు, భూములు అవసరం లేదని, ఉండడానికి కాస్త నీడనిస్తే చాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నాకు ఇల్లు ఎక్కడా దొరకటలా, చాలా కష్టమైంది. 2 ఏళ్ల నుంచి నేను ఇల్లు లేక ఇట్ట అవస్థ పడుతున్నాను. చోట్ల మీద కొట్ల ముందు పడుకుంటూ కాలం గడపడం కష్టంగా ఉంది. తలదాచుకునే ఇల్లు లేదు. నాకు ఇల్లే అవసరం. కడుపుకింత అన్నం తినడానికి ఏదో ఒకటి తేవచ్చు, కానీ తలదాచుకునే ఇల్లు ఉంటే నేను బతుకున్న నాడు నేను చస్తాననుకో. నేను చచ్చిపోయినాక నా పిల్లలు కూడా అదుగతైపోతారు. వాడిద్దరికీ తలదాచుకునే ఇల్లు లేదు. వాడక ఉద్యోగాలు లేవు. అదే ఎల్ఎస్సిలో ఏదో ఉద్యోగానికి అటెండర్ పోస్టుకు పేసయ్యి కూడా తప్పాడనుకుంటే పేసయ్యాడని లంచం అడిగారు 60,000. నేను అప్పుడు పెన్షన్ ఏమిస్తాను? నాకు వచ్చేది 100 రూపాయలు కూడా
అందుచేత నేను ఉద్యోగం ఇప్పించుకోలేకపోయా. అందుకు వాడికి ఉద్యోగం లేదు, వీడికి ఉద్యోగం లేదు. వీడి కాలు విరిగింది, వాడి కాలు విరిగింది. ఇల్లే కావాలి మాకు. ఇల్లుంటే దల్దాడుకుంటాం. భారత జాతికే వన్నె తెచ్చిన జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జీవిత చరమాంకం ఒడిదుడుకులతో సాగింది. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదంటున్నారు వెంకయ్య సోదరుడు. ఇప్పుడు పింగళి వెంకయ్య భార్యకొచ్చే పింఛన్తోనే తమ జీవితం సాగుతోందని, అధికారులు తమను పట్టించుకోవాలంటున్నారు. ఉండడానికి కనీసం ఇల్లైనా ఇవ్వాలని భార్గవరాం కోరుతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య గారికి వరుసకు మనవన్నవుతాను. కేవలం 2.5 గంటల వ్యవధిలో స్వరాజ్య మైదానం పీడబ్ల్యూడి గ్రౌండ్స్ విజయవాడలో మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి అందించారు. దానిలో కాషాయం దయాదాక్షిణ్యాలకు ప్రతీక, తెలుపు శాంతి సౌభ్రాతృత్వం సమానత్వాలకు ప్రతీక, ఆకుపచ్చ రంగు పచ్చని పంట పొలాలకు సుభిక్షంగా దేశం ఉండడానికి ప్రతీక. రాట్నం చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందటం కోసం ఆయన ఏర్పాటు చేసినది చిహ్నంగా. తరువాత ప్రభుత్వం అశోక ధర్మచక్రాన్ని సారనాథ్ స్తూపం నుంచి స్వీకరించి ధర్మము అనే దాన్ని ఉద్ధరించడం కోసం అశోక చక్రవర్తి పాటుపడడం వల్ల దాన్ని చిహ్నంగా చేయటం జరిగింది. ఆయన జీవిత చివరి కాలంలో ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత భారత ప్రభుత్వం పెన్షన్ ఆయనకి కొంతకాలం ఇచ్చింది. చివరి జీవిత కాలంలో ఆ పెన్షన్ కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన స్నేహితుల యొక్క సహకారంతోనూ చివరికి ఎవరూ లేక అనాథలుగా విజయవాడలో స్వర్గస్థులయ్యారు. ప్రస్తుతం ఇలాగా రోడ్డు ప్రక్కన ఇల్లు లేక ఎండకెండి వానకు తడుస్తూ చలికి వణుకుతూ భిక్షాటన ద్వారా జీవిస్తున్నాను. ప్రభుత్వానికి మేము చేసుకునే మనవి ఏమిటంటే, ఇంత కష్టస్థితిలో ఉన్నటువంటి పింగళి వెంకయ్య గారి కుటుంబానికి చెందినటువంటి మాకు ప్రభుత్వం కనీసం ఒక ఇంటిని ఇస్తే మేము నివసించడానికి తలదాచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మా గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేటు వయసులో హాట్ క్రికెట్ పై మనసు పడ్డాడు స్టీవ్ వా. దాదాపు 8 ఏళ్ల క్రితం క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మైండ్ గేమ్ ప్లేయర్ ఇప్పుడు మళ్లీ ఛాన్స్ వస్తే 2020 క్రికెట్ ఆడడానికి రెడీ అంటున్నాడు. స్టీవ్ వా ఆస్ట్రేలియా ఆపత్ బాంధవుడు, ఆత్మవిశ్వాసానికి మారుపేరు. ఒకసారి క్రీజ్లో పాతుకుపోవాలని స్టీవ్ వా మైండ్లో ఫిక్స్ అయితే ప్రత్యర్థులు కూడా బ్లైండ్గా ఫాలో కావాల్సిందే. టీం ఎంత కష్టాల్లో ఉన్నా స్టీవ్ వా ఉన్నాడంటే కంగారూ టీం అంత రిలాక్స్ అవుతుంది. అలాగని అతడేమి గొప్ప క్లాస్ ప్లేయర్ కాదు. ఒకసారి తాను అవుట్ కాకూడదని అనుకుంటే చాలు, ఎంతటి బౌలర్లైనా అతన్ని అవుట్ చేయలేరు. టీంను గట్టెక్కించకుండా ఫెయిల్ కావడం అన్నది అతని డిక్షనరీలోనే ఉండదు. కెప్టెన్గా బోల్డ్ నిర్ణయాలు తీసుకోవడం, ఆటగాళ్లలో కసిని పెంచడం, ప్రత్యర్థిని మానసికంగా కుంగదీయడం అతని నైజాలు. అందుకే వా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కంగారూ టీంను ఛాంపియన్గా చేసిన రియల్ ఛాంపియన్ వా. ఇప్పుడు వా గురించి ఇదంతా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే అతను మళ్లీ మైదానంలోకి దూకడానికి రెడీ అయిపోతున్నాడు. ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే లేట్ ఏజ్లోనూ తన బ్యాటింగ్ స్టామినా చూపిస్తానంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందటే ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఈ ఆస్ట్రేలియన్ టీం మాజీ కెప్టెన్ 46 ఏళ్ల వయసులోనూ తనలో ఇంకా ఉత్సాహం తగ్గలేదంటున్నాడు. అయితే టెస్టులు, వన్డేల్లో మాత్రం ఆడనంటున్నాడు స్టీవ్. 20 ఫార్మాట్లోనే సత్తా చాటేస్తానని ఉత్సాహంగా చెప్తున్నాడు. తన మీద తనకు బోలెడంత కాన్ఫిడెన్స్ ఉందంటున్న ఈ వెటరన్ ఇప్పటి యంగ్ ప్లేయర్ల కంటే తానేమీ తీసుకోనంటున్నాడు. ఇంత లేటు వయసులో ఏ మాజీ క్రికెటర్ అయినా కోచ్గానో, కామెంటేటర్గానో లేక బోర్డు అఫీషియల్గానో సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ వార్ రూటే సపరేట్. వృద్ధ సింహంలా మైదానంలోకి దూకుతానంటున్నాడు.
ప్రకటన క్రికెట్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐపీఎల్లో వార్నర్ పెర్ఫార్మెన్స్ ప్రభావం చూపిందో లేక మన టీ20లో 40 ఏళ్ల హాగ్ పునరాగమనం స్ఫూర్తి నింపిందో కానీ ఈ లెజెండరీ క్రికెటర్ మళ్లీ ఆడాలనుకుంటున్నాడు. వా ప్రకటన వర్కౌట్ అయితే బిగ్ బాష్ ఐపీఎల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కోల్కతా చారిటీ ప్రోగ్రామ్స్తో బెంగాల్లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో నైట్ రైడర్స్కు ఆడే ఛాన్స్ కొట్టిపారేలేం. ఈ మైండ్ గేమ్ ప్లేయర్ టీ20లోకి ఎంటర్ అయితే తనదైన వ్యూహాలు, కొత్త స్కెచ్లతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఇవి ఫస్ట్ ఎడిషన్ విశేషాలు. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.